హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024 to 2025 మనకి ఈ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అయితే జూన్ 2 నుండి జరుగుతాయని ఒక అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది. మనం ప్రతిరోజు కూడాను ఎన్టీపీసీ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో షెడ్యూల్ కూడా ప్రతిరోజు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనకి ఒలింపిక్స్ అనేది టాపిక్స్ చూద్దాం. ఇది కరెంట్ అఫైర్స్ టాపిక్లో కవర్ అవుతుంది. అదేవిధంగా మనకి స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కవర్ అవుతుంది. సో ఇండియా అట్ ద 2024 సమ్మర్ ఒలింపిక్స్, మనకి సమ్మర్ ఒలింపిక్స్లో ఇండియాకి ఎన్ని ప్రైజెస్ వచ్చాయి అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియా కంప్లీటెడ్ ద అట్ ద సమ్మర్ 2024 సమ్మర్ ఒలింపిక్స్. మనకి 2024 సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి అని అడుగుతాడండి. ఎక్కడంటే ప్యారిస్, ఫ్రాన్స్లో జరిగాయి. హెల్డ్ ఫ్రమ్ ది ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగాయి అంటే 26th జూలై నుండి 11th ఆగస్ట్ 2024 వరకు జరిగాయి. అయితే మనకి ఈ సమ్మర్ ఒలింపిక్స్లో ఇండియా అనేది ఎప్పుడు ఎంటర్ అయింది అంటే మనకి 1900 మనకి 1900sలో మనకి ఇండియా అనేది ఈ ఒలింపిక్స్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ద కంట్రీ మేడ్ ఇట్స్ డెబ్యూట్ అట్ ద 1900 సమ్మర్ ఒలింపిక్స్. ఇండియా అథ్లెట్స్ హ్యావ్ అపియర్డ్ అట్ ఎవ్రీ ఎడిషన్ ఆఫ్ ది సమ్మర్ ఒలింపిక్స్ సిన్స్ 1920 నుండి ప్రతి ఎడిషన్లో కూడా మన భారతదేశం అనేది పాల్గొంటుంది. ప్యారిస్ గేమ్స్ ఎడిషన్ మార్క్డ్ ఇండియా 26th అపియరెన్స్ అట్ ద సమ్మర్ ఒలింపిక్స్. మనకి ఇండియా అనేది చూసినట్లయితే ప్యారిస్ ఇది 26th అపియరెన్స్ అట్ ద సమ్మర్ ఒలింపిక్స్లో 26th అపియరెన్స్ అండి. ఇండియా కాంటింజెంట్ కన్సిస్టెడ్ 110 అథ్లెటిక్స్. మనకి ఈ టైంలో మనకి ఏంటంటే 2024లో ఎంతమంది పాల్గొన్నారు అంటే 110 మంది పాల్గొన్నారు. టోటల్గా ఎన్ని స్పోర్ట్స్ అంటే 16 స్పోర్ట్స్. ఇందులో మనకి చూసినట్లయితే ఇక్కడ మనకి పివి సింధు అండ్ అదేవిధంగా శరత్ కమల్ వీరు ఫ్లాగ్ బ్యారియర్గా ఉన్నారండి. మనకి ఓపెనింగ్ సెరమనీకి ఎగ్జామ్లో మోస్ట్ రిపీటెడ్ ఏరియాస్ ఏంటంటే మనకి ఒలింపిక్స్లో ఫస్ట్ ఫ్లాగ్ బ్యారియర్ ఎవరున్నారు ఓపెనింగ్ సెరమనీకి, అదేవిధంగా క్లోజింగ్ సెరమనీకి ఎవరున్నారు అని అడుగుతారండి. మనకి చూసినట్లయితే ఓపెనింగ్ సెరమనీకి చూసినట్లయితే శరత్ కమల్ అండ్ పివి సింధు. అదే మనకి క్లోజింగ్ సెరమనీకి చూసినట్లయితే మను భాకర్ అండ్ పిఆర్ సిరేజెస్ అనే వాళ్ళు వీళ్ళిద్దరు కూడా క్లోజింగ్ సెరమనీకి ఉన్నారు. ఎగ్జామ్లో మనకి ఓపెనింగ్ సెరమనీ అడుగుతాడు, క్లోజింగ్ సెరమనీ కూడా అడుగుతారండి. ఓపెనింగ్ సెరమనీలో శరత్ కమల్ అండ్ పివి సింధు, అదేవిధంగా క్లోజింగ్ సెరమనీ చూసినట్లయితే మనకి మను భాకర్ అండ్ పిఆర్ సిరేజెస్. ఇక్కడ మనకి ఇండియా ఎన్ని మెడల్స్ గెలుచుకుందంటే ఇండియా ఓన్ 6 మెడల్స్ ఇంక్లూడింగ్ సిల్వర్ అండ్ 5 బ్రాంజ్. మనకి ఎన్ని వచ్చాయంటే 1 సిల్వరు, అదేవిధంగా 5 మనకి బ్రాంజ్ వచ్చాయి. టోటల్గా ఎన్ని మెడల్స్ వచ్చాయంటే 6 మెడల్స్. మనకి టేబుల్లో ఎన్నో ర్యాంక్ వచ్చిందంటే మనకి 71st ర్యాంక్ అండి. ఇండియన్ ఒలింపిక్స్లో మనకి ఈ ఒలింపిక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 71st ర్యాంక్ అండి. అమాంగ్ ద 206 NOCSతో పార్టిసిపేట్ ఇన్ ద ఒలింపిక్స్. 206 పాల్గొంటే 71వ ర్యాంక్ అనేది మన ఇండియాకి రావడం జరిగింది. దిస్ వాజ్ ఇండియాస్ థర్డ్ బెస్ట్ మెడల్ ఆఫ్టర్ ద 2020, 2012 రెస్పెక్టివ్లీ. మను భాకర్ ఏం చేశారంటే మను భాకర్ ఓన్ ద 2 బ్రాంజ్ మెడల్స్ ఇన్ షూటింగ్, బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ 2 మెడల్స్ ఇన్ ద సింగిల్ ఒలింపిక్స్. అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత మనకి ఒకే ఒలింపిక్స్లో 2 మెడల్ గెలవడం అనేది మనకి మను భాకర్ అని మొదటి మహిళ అండి. మను భాకర్ won 2 bronze medals shooting and become the first Indian to win 2 medals in a single Olympics since India gained independence. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత. అదేవిధంగా మనకి నీరజ్ చోప్రా ఓన్ ద సిల్వర్ మెడల్ ఎట్స్ మెన్స్ జావెలిన్ త్రోలో. మనకి నీరజ్ చోప్రా చూసినట్లయితే జావెలిన్ త్రోలో మనకి సిల్వర్ మెడల్ రావడం జరిగింది. బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఇండివిజువల్ మెడలిస్ట్ టు విన్ ఏ గోల్డ్ అండ్ సిల్వర్ ఎట్ ద ఒలింపిక్స్. మనకి బిఫోర్ టోక్యో ఒలింపిక్స్లో మనకి చూసినట్లయితే గోల్డ్ మెడల్ రావడం జరిగింది. తర్వాత ఈ 2024 ఒలింపిక్స్లో చూసినట్లయితే సిల్వర్ మెడల్ అనేది రావడం జరిగింది. మనకి రిజరల్ అమన్ సహారవత్ ఓన్ ద బ్రాంజ్ మెడల్ బికమ్ ద యంగెస్ట్ ఎవర్ ఇండియన్ మెడల్ విన్నర్ ఇన్ ద ఒలింపిక్స్. మనకి యంగెస్ట్ పర్సన్ ఎవరంటే అమన్ సహారవత్. ఒకసారి మనం ఒలింపిక్స్ ఒక బ్యాక్గ్రౌండ్ కూడా చూసినట్లయితే మనకి ఒలింపిక్స్కి ఎవరు మనకి కండక్ట్ చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా నుండి చూసినట్లయితే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వాజ్ రికగ్నైజ్డ్ బై ది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఇన్ 1927. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ని ఐఓసి అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఎప్పుడు రికగ్నైజ్ చేయడం జరిగిందంటే
1927లో రికగ్నైజ్ చేయడం జరిగింది. దిస్ టైం చూసినట్లయితే ఫస్ట్ సమ్మర్ ఒలింపిక్స్ డెబ్యూట్ ఎట్ ద 1900 ఒలింపిక్స్ ఇన్ ప్యారిస్. ఫస్ట్ మన ఇండియా ఎప్పుడు డెబ్యూ అయిందంటే, ఎప్పుడు ఎంటర్ అయిందంటే 1900 ప్యారిస్ ఒలింపిక్స్లోనే మనకి ఎంటర్ అవ్వడం జరిగింది. 1920 నుండి కంప్లీట్ గేమ్స్ అనేది పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇండియన్ కాంటిజెంట్ ఫర్ దిస్ ఇయర్, ఈ ఇయర్ చూసినట్లయితే 117 మంది అట్లీస్ట్ పాల్గొన్నారండి. మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరు ఏంటంటే గగన్ నారంగ్ వాజ్ అపాయింటెడ్ అదే చీఫ్ డి మిషన్. ఇది అడుగుతాడండి. చీఫ్ డి మిషన్గా ఎవరు ఈ ఒలింపిక్స్కి ఎవరు వెళ్ళారు అంటే గగన్ నారింగ్. అదేవిధంగా హెడ్ మిషన్ విల్ ఎవరంటే శివ్ క్యాసన్ వచ్చి ఈజ్ డెప్యూట్. PV Sindhu and Sarath Kamal was the flag bearer for the opening ceremony of Paris 2024. Shooter Manu Bhaker, who won the 2 medals at the Edison Field Hockey team's goalkeeper Pierre Regis were the flag bearer in the closing ceremony. ఇదందరూ మీకు తెలిసిన పాయింట్. అయితే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెజెంట్ చూసినట్లయితే ఎవరు అంటే మనకి మనకి ఎవరంటే పీటీ ఉషా. ఇప్పుడు చూడండి మనకి మెడల్ సెరమనీ చూసినట్లయితే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విత్ ద మెడలిస్ట్ లెఫ్ట్ టు రైట్ స్వప్న కౌశల్, పియర్స్ రెజిస్, మను బాకర్, మోడీ, సర్బోజ్ సింగ్, అమన్ షెరావత్, హర్మన్ప్రీత్ సింగ్ వీళ్ళందరూ కూడా మనకి 6 మెడల్స్ వచ్చాయి కదండి. 1+5 1 సిల్వర్ 5 బ్రాంజ్ మెడల్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి 2024 సమ్మర్ ఒలింపిక్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా, IOC కోడ్, NOC అంటే ఇండియన్ ఒలింపిక్ కమిటీ వెబ్సైట్లో ఉంటుందండి. ఇక్కడ మనకి ఫ్లాగ్ ఎంతమంది పాల్గొన్నారు అంటే 110 మంది ఇన్ 16 స్పోర్ట్స్. PV సింధు, శరత్ కమల్, ఫ్లాగ్ బ్యారియర్ మను బాకర్, పియర్ సిరీస్. ర్యాంక్డ్ చూసినట్లయితే మనకి 71st ర్యాంకు, గోల్డ్ 0, సిల్వర్ 1, బ్రాంజ్ 5, టోటల్ 6. మనకి సమ్మర్ ఒలింపిక్స్ అపీరెన్స్ చూడండి ఇన్నిసార్లు 1994 ఇలా మనం పాల్గొనడం జరిగిందండి. ఇక మెడలిస్ట్ ఒక్కొక్క మెడల్ వాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు కూడా క్లియర్గా ఇక్కడ మనం చూద్దామండి. మనకి ఫస్ట్ సిల్వర్ మెడల్ ఎవరికి వచ్చిందంటే నీరజ్ చోప్రాకి వచ్చిందంటే మనకి ఏ స్పోర్ట్ అంటే అథ్లెటిక్స్, ఏ ఈవెంట్ అంటే జావ్లింగ్ త్రో అండి. ఎప్పుడంటే 8th ఆగస్ట్. తర్వాత బ్రాంజ్ మెడల్ ఎవరికి వచ్చిందంటే మను బాకర్కి. తనకి ఉమెన్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్లో వచ్చింది. 28 జూలైలో జరిగింది. తర్వాత బ్రాంజ్ చూసినట్లయితే మను బాకర్ అండ్ సర్బోజ్ సింగ్ ఇద్దరికి వచ్చింది. అక్కడ షూటింగ్లో సేమ్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ టీమ్ అండి. తర్వాత బ్రాంజ్ చూసినట్లయితే స్వప్ని కౌశల్ మెన్స్ 50 మీటర్ ఎయిర్ రిఫల్ 3 పొజిషన్స్ అండి. 1st ఆగస్ట్ మనకి వీళ్ళకి రావడం జరిగింది. అదేవిధంగా బ్రాంజ్ చూసినట్లయితే ఇండియన్స్ మెన్స్ నేషనల్ ఫీల్డ్ హాకీ టీమ్కి మనకి ఏమొచ్చిందంటే ఇండియన్ మెన్స్ నేషనల్ ఫీల్డ్ హాకీ టీమ్కి బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. అందులో కెప్టెన్ ఎవరంటే హర్మన్ప్రీత్ సింగ్, అదేవిధంగా పియర్స్ రిజస్, ఇలా నెంబర్ ఆఫ్ 11 మెంబర్స్ ఉంటారు కాబట్టి టీం అంతా వచ్చింది కాబట్టి ఫీల్డ్ హాకీ మెన్స్ టోర్నమెంటు. అదేవిధంగా బ్రాంజ్ చూసినట్లయితే అమన్ షెరావత్ ఎందులో వచ్చిందంటే రెజ్లింగ్. ఏ కేటగిరీలో వచ్చిందంటే 57 kg కేటగిరీలో రావడం జరిగిందండి. ఇది మనకి వచ్చిన మెడల్స్ అండి. సిల్వర్ మెడల్, బ్రాంజ్ 1 సిల్వరు 5 బ్రాంజ్ వచ్చి సిల్వర్ ఎవరికి వచ్చిందంటే నీరజ్ చోప్రాకి వచ్చింది. అతను ఏ క్రీడకు చెందిన వాళ్ళంటే జావెలింగ్ త్రో, తర్వాత మను బాకరు షూటింగ్, తర్వాత సర్బోజ్ సింగ్, స్వప్న కౌశల్ అందరూ కూడా షూటింగ్, తర్వాత హాకీ టీం అంటే హాకీ, తర్వాత అమన్ షెరావత్కి రెజ్లింగ్లో వచ్చింది. ఇది ఓవరాల్గా మనకి ఇండియా టీంకి వచ్చిన మెడల్స్ అండి 2024లో. ఇక ఒక్కొక్కరు చూసినట్లయితే మనకి దీపికా కుమారి పార్టిసిపేట్ ఇన్ ద 4th consecutive ఒలింపిక్స్ అండ్ ద మేడ్ ఇట్ ద క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ ద ఉమెన్స్ ఇండివిజువల్ ఈవెంట్. దీపికా కుమారి చూసినట్లయితే మనకి వరుసగా 4 సార్లు మనకు ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. అయితే ఆమె క్వార్టర్ ఫైనల్లో వరకు వెళ్ళడం జరిగింది. తర్వాత మనకు ఒక్కొక్కటి చూసినట్లయితే మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు అంటే ఎవరు గెలిచారు ఇదేంటని అడుగుతాడండి. రిమైనింగ్ వాళ్ళ గురించి ఎక్కువ అడగడు. సో ఇది ఇక్కడ వరకు మీరు తెలుసుకోవచ్చు. ఇది అథ్లెటిక్స్ ఈవెంట్. జ్యోతి ఎవరెవరు 110 మంది పార్టిసిపేట్ చేశారు కదా, ఆ 110 మంది పేర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరు ఏ ఈవెంట్కి వచ్చింది. నీరజ్ చోప్రా ఓన్ ద ఫస్ట్
ఇండివిజువల్ గోల్డ్ మెడల్ ఇన్ అథ్లెటిక్స్ 2020లో మనకి అథ్లెటిక్స్ ఫస్ట్ గోల్డ్ మెడల్ రావడం, తర్వాత సిల్వర్ మెడల్ అనేది రావడం జరిగింది జావెలిన్ త్రోలో. సో ఇలా ఓవరాల్గా మనకి ఒలింపిక్స్ కోసం ఇంతకన్నా ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ ఏమి ఇంకా అడగడు, మీరు ఒకసారి ఇలా ఫోకస్ చేయండి సరిపోతుంది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.